జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అరెస్టు దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం, ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని, అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి ఇట్లాగం చేసిండేంద్రుడు. ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందరు కూడా చూస్తా ఉన్నారు. వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని, నవ్వు ఆపుకుంటున్నావు కదరా, స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గాని ఇంకా ఏవే నాయకుల మీద గాని ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతా ఉంది. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది ప్రజల అండదండలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ అన్నని కలవటం జరుగుతూ ఉంది. వాడేదో సరదాగా జరగదు. వాళ్ళు ఎన్ని ఒకవేళ ఏదో పీటీ వారెంటేస్ ఏ రకంగా గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతోంది. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా. ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో, గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఏంట్రా ఇది గేమ్ బాగుందా? ఆ రోజు రాబోయే జన స్పందన గాని అన్ని కూడా చూడబోతా ఉన్నారని చెప్పి చేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. అందరికీ తెలిసిందే. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. నాకు ఇప్పుడే తెలియాలి. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదవి ఎలా వచ్చిందంటావు? నా నోట్లో నుంచి నోటు దొరకకపోతే మాజీ ఎమ్మెల్యే మీద గానీ, మాజీ మంత్రిని గానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేయడం, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? దాన్ని బేస్ చేసుకుని నెలల పాటు నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు. దానికి భిన్నంగా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్,
ఏదో చిన్నపిల్లలు ఇలాగే బ్రతకలేమని అంకుల్ ప్లీజ్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.